హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారి మీద నేను చేసిన ఒక వీడియోని చాలా మంది స్పందించి నెగిటివ్గా అండ్ పాజిటివ్గా అయితే కామెంట్స్ పెట్టారండి. కానీ ఇప్పుడు నేను దాని గురించి పూర్తిగా వివరణ ఇవ్వడానికి పార్ట్ 2 వీడియో చేస్తాను. అదేంటంటే నిర్మలా సీతారామన్ గారిని నేను విమర్శించలే, బట్ ఆ అవగాహన ఏంటనేది మన ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నా అభిప్రాయం అండి. అందులో ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కంపెనీ తయారు చేస్తుందండి, అది ఫెయిల్యూర్ సక్సెస్ అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ఆ ప్రొడక్ట్ను బయట అమ్మితేనే కదా. ఆ ప్రొడక్ట్ బయట అమ్మినప్పుడు అది సక్సెస్ కాలేదనుకోండి, ఆ ప్రొడక్ట్ బయటికి వెళ్ళదు, అది కంపెనీలో ఉండిపోద్ది. ఇప్పుడు ఈ కంపెనీ ఆ ప్రొడక్ట్ని క్లియర్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ ప్రొడక్ట్ తయారు చేస్తుంది. అప్పుడు ఈ కంపెనీ ప్రొడక్షన్ క్లియర్ చేసుకోకపోతే ఇది లాస్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ తయారు చేసుకున్నప్పుడు వాడి దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? అలాంటి సమయంలో ఆ కంపెనీకి ఉన్న టైం పీరియడ్ ఏంటి? జనవరి నుంచి డిసెంబర్ వరకు, అంటే 1 ఇయర్. మళ్ళీ నెక్స్ట్ జనవరి వస్తే ఈ ప్రొడక్ట్ పాత ఇయర్ మోడల్ అవుతుంది, కానీ కొత్త ఇయర్ మోడల్ అవ్వదు కదండి. అదే నేను చెప్పాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళందరూ కలిపి ఆ ప్రొడక్ట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఇలా గవర్నమెంట్ను అప్రోచ్ అయ్యి మీరు జిఎస్టీ తగ్గిస్తే ఇప్పుడు మీకు 2% కట్టే మీ జిఎస్టీని 10% కడతాం అని చూపిస్తున్నారు. దానివల్ల ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ జిఎస్టీ తగ్గించిందని చెప్పి వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. ₹1,00,000 కారు తగ్గిందని, మొబైల్స్లో 15,000 10,000 రూపాయలకి తక్కువలో వచ్చేస్తున్నాయనేసి వీళ్ళు ప్రచారం చేస్తూ మెగా సేల్స్ పెట్టడం వల్ల వినియోగదారులు తెలియక, ఆలోచన రీతి లేక ఆ ప్రొడక్ట్ని ఆవేశపడి తమ దగ్గర ఉన్న డబ్బులు లేకపోయినా ఈఎంఐ రూపాయలని కొనేస్తున్నారు. ఓకే, కొన్న తర్వాత ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అన్న విషయం అప్పుడు ఆలోచిస్తున్నాడు. దానివల్ల వినియోగదారులు లాస్ అవుతున్నాడు. అది మీరు లాస్ అవ్వకూడదు. దానికనేసి మీరు ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు మీరు దాని రేటింగ్ చూడండి అని చెప్పడమే నా యొక్క అభిప్రాయం అండి. అలాగే నా వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.